అపోస్తల బోధనను బట్టి మీరు ఆచరిస్తున్నారా? ఆచరించట్లే. మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల చొప్పున మీరు నడుచుకుంటున్నారు. సో, మీరు వాక్యం ప్రకారంగా మీరు క్రమంగా నడుచుకుంటున్నారా? మీరు క్రమంగా నడుచుకోవట్లే. సో, ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ వాక్యానికి వాల్యూ ఇచ్చి యూ హ్యావ్ టు చేంజ్. ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని రాత్రే తీసుకోండి. ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని రాత్రే తీసుకోండి. మధ్యాహ్నానికి షిఫ్ట్ చేయకండి. ఎవడిచ్చాడు మీకు అధికారం షిఫ్ట్ చేయమని? మీకు అసలు అధికారమే లేదు. మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? చదవరా మీరు? మళ్ళీ ఇచ్చే ప్రతిసారి ఈ కొరింథీ మొదటి పత్రిక 11:23-26 వరకు చదువుతారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి మాట. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, మళ్ళీ ఇక్కడ అండర్లైన్, రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట